నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కార్యకర్తలంతా మాతోనే ఉన్నారు, ఎవరితోనూ విభేదాలు లేవని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. గుంప్రమాన్ దిన్నే గ్రామానికి చెందిన ఎంపీటీసీ పదవికి మోహన్ రెడ్డి భార్య ఫ్యామిలీ కారణాల వల్ల ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడం జరిగిందని, భూమా కుటుంబాన్ని ఎప్పటికీ విడిచి వెళ్లిపోయేదే లేదని మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారని అఖిలప్రియ అన్నారు. వైసీపీ వాళ్లు కావాలనే రాజకీయం చేస్తున్నారని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డను ఇంకా అభివృద్ధి చేసి సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. एक्स आर्मी मा एक्स आर्मी ना పెట్టి రాష్ట్రానికి ఏం కావాలా? ముందు సాక్షి వాళ్ళు వాళ్ళ లీడర్లు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, ఒక్కొక్కరు జైల్లో కూర్చుంటున్నారు, రాజమండ్రి జైలుకి పోతున్నారు. సో దాని మీద దృష్టి పెట్టండి. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు దాని గురించి మాట్లాడండి, అంతేగాని మా మీద దృష్టి తగ్గించి మీరు 11 సీట్లు కూడా ఎట్లా కాపాడుకోవాలో రేపు పొద్దున దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వంలో మా హయాంలో మా నాయకత్వం ఉన్నన్ని రోజులు మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, ఎందుకు చేస్తున్నామో మాకు తెలుసు. రేపు పొద్దున కార్యకర్తల్ని ఎట్లా కాపాడుకోవాలో దానికి చిన్న చిన్నవి కొద్ది స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు కలిగినా కూడా అవి ఫ్యూచర్ లో వచ్చే రోజుల్లో కార్యకర్తలు మంచి జరిగేలాగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. సో దానికి తగినట్టుగా రాజకీయాలు చేస్తాము, చేయబోతున్నాము. ఆళ్లగడ్డ వచ్చే రోజుల్లో రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు చాలా మీరు మాట్లాడొచ్చు, వచ్చే రోజుల్లో ఆళ్లగడ్డ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి శభాషణ అనిపించినలాగా మేము రాజకీయాలు చేస్తామని గతంలో మాట ఇచ్చినా ఇప్పుడు ఆ దిశలోనే మేము పోతున్నాం, ఎక్కడ కూడా డైవర్ట్ కాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ పెట్టి రాష్ట్రానికి ఏం కావాలా? ముందు సాక్షి వాళ్ళు